హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ అండి. ఇదిగో ఈరోజు క్యాబేజీ పెసరపప్పునండి. పావు కేజీ క్యాబేజీ, చిన్న కప్పుడు పెసరపప్పు, క్యాబేజీ కడిగేసుకొని శుభ్రంగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. మరీ బాయిల్ కాక కొంచెం ఒక పావు గంట జస్ట్ అలా బాయిల్ చేసి పెట్టుకొని ఆ నీళ్ళన్నీ పిండేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. దాంట్లో ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. తర్వాత పోపుల సామాను, జీలకర్ర, చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చినండి, కొంచెం ఇంగువ పెట్టుకోవాలి. పెసరపప్పు ఏమో నానబెట్టి కడిగేసి పెట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ పోసుకొని పోపుల సామాన్లన్నీ వేయించి దానిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసి ఒక పావు గంట ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కడిగేసి వేసేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసి, కారం అక్కర్లేదండి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కలిపేసి పెట్టుకుని మూత పెట్టి పావు గంట పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని దించుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అది ఇదిగోండి, ఇవాళ మన క్యాబేజీ పెసరపప్పు పొడి కూర అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యాబేజీ తిన్నటువంటి వాళ్ళందరూ ఇట్లా చేస్తే బాగా తింటారండి. ఇదిగోండి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.